నిందలు నీ నిజాయితీని మార్చలేవు. విమర్శలు నీ విజయాలను ఆపలేవు. కష్టాలు, కఠిన సమయాలు కొత్తేమీ కాదు. ప్రతి పరీక్ష జీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికే మిత్రమా. ఎప్పుడు మంచివారికి మంచి ఆలస్యంగానే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు వారి సహనాన్ని పరీక్షించిన తర్వాతే మంచి చేస్తారు. శ్రీరాముడు సముద్రం దాటి యుద్ధం చేయడానికి కారణం సీతమ్మ తల్లి మీద ఆయనకున్న ప్రేమే కాదు, సీతమ్మ తల్లి శ్రీరాముడి మీద పెట్టుకున్న నమ్మకం కూడా. అందుకే ప్రేమ కంటే నమ్మకమే గొప్పది. ఎందుకంటే ప్రేమ కంటే ముందుగా నమ్మకం ఏర్పడాలి మిత్రమా. మనకు సమయం, పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. చక్కటి బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. మంచిని ప్రేమిద్దాం, మంచిని 10 మందికి చెబుదాం, మంచిని ఆచరిద్దాం. మంచిని ఆచరిస్తే పోయేదేముంది, సమాజంలో మార్పు తప్ప. పలికే ప్రతి పలుకును జాగ్రత్తగా ఆలోచించి పలకండి. ఎందుకంటే వినేవారి మీద వాటి ప్రభావం పడుతుంది, మంచిగా లేదా చెడుగా. అరగదీసినంత మాత్రాన గంధపు చెక్క పరిమళం పోదు. చెడు నిందలు పడినంత మాత్రాన ఒక మంచి మనిషి గుణం పోదు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులకు నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. కుటుంబం కోసం త్యాగం చేసే మహిళలు వెనక పడినట్టు కాదు, మనం ముందు ఉండడం కోసం వారు వెనక నడుస్తారు. ఏదైనా జరుగుతుందని మీరు ఎంత ఎక్కువగా భయపడితే అదే జరిగే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక సమస్యను స్పష్టంగా మరియు ప్రత్యేకంగా రాస్తే మీరు సగం పరిష్కరించినట్లే. మీరు జ్ఞానం మరియు తెలివితేటలకు ప్రాధాన్యత ఇస్తే డబ్బు వస్తూనే ఉంటుంది మిత్రమా. ఒకరిని మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే. అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. మంచి అల్లుడు దొరికితే నీకు ఒక కొడుకు దొరికినట్లే. దుర్మార్గుడైన అల్లుడు దొరికితే నువ్వు నీ కూతుర్ని కూడా కోల్పోయినట్లే. కష్టం వచ్చిందని కాలాన్ని తిట్టకు. కాలం మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. నిందలు నీ నిజాయితీని మార్చలేవు. విమర్శలు నీ విజయాలను ఆపలేవు. కష్టాలు, కఠిన సమయాలు కొత్తేమీ కాదు. ప్రతి పరీక్ష జీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికే మిత్రమా.